హలో ఆల్. నేను మీ రచన శ్రీనివాస్. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్ నేను చాలా ఘనంగా స్టార్ట్ అయింది. అయితే ఒక్క రోజులోనే 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే 2 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని, 35 ఎంఓయూలు సైన్ అయ్యాయని, ఇక ఇవన్నీ కూడా అఫీషియల్‌గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషనే. ఇంకా చెప్పాలంటే 1,41,000 ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పేసి అఫీషియల్‌గానే ప్రకటించారు. చాలా భారీగా వచ్చిన గెస్ కావచ్చు. అంతా చాలా హంగామంగా, చాలా ఆర్భాటంగా కనిపించింది. మరైతే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ దావోస్ పర్యటనలు కావచ్చు, ఇటువంటివి ఎన్నో చూసాము. ఇప్పుడు ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల కోసం తీసుకురావడం. కానీ ఇవన్నీ మెటీరియలైజ్ అయ్యే క్రమంలో ఎంతమందికి ఉద్యోగాలొస్తున్నాయి? కామన్ మ్యాన్‌కి ఎంతవరకు మేలు జరుగుతుందన్న విషయంలో ఎప్పుడు కూడా కొంత కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు జరిగిన పెట్టుబడి తర్వాత ఎంతవరకు ప్రోగ్రెస్ అయింది ప్రజలు ట్రాక్ చేయరు. తర్వాత గవర్నమెంట్స్ మారే కొద్దీ మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ కొత్త పెట్టుబడులు తీసుకొస్తా ఉంటారు. ఇదంతా కూడా ఒక సైకిల్‌గా జరుగుతూనే ఉంటుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి తెలంగాణ ఫార్మ్ అయిన తర్వాత అధికారంలోకొచ్చింది. దాదాపు 2 ఏళ్ల పూర్తవుతున్న క్రమంలో ఈ సమిట్ జరగడం మాత్రం కొంత ప్రతిష్టాత్మకమైనటువంటి విషయమే కాంగ్రెస్‌కి. మరి ఈ సమిట్‌ని ఈసారి ఎలా చూడొచ్చు? ఈసారి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రోజు ఇంకా అఫీషియల్ డేటా రాలేదు. నైట్ అయితే తప్ప రాదు కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? ఇది కామన్ మ్యాన్‌కి నిజంగానే ఉపయోగపడుతుందా? ఉద్యోగాల సృష్టిలో కావచ్చు, ఆర్థిక వృద్ధిలో కావచ్చు, తెలంగాణని ఇంకా ముందు దశకి తీసుకెళ్లబోతుందా? లేకపోతే ఇదంతా ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోబోతుందా? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ముగ్గురు గెస్ట్స్ ఉన్నారు. కృష్ణకుమారి గారు యాక్టివిస్ట్, అలాగే కల్లేపల్లి సుందరయ్య గారు బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ చలసాని నరేంద్ర గారు. ముందు కృష్ణకుమారి గారు మీతో మొదలు పెడదాం. మీరెలా చూస్తున్నారు ఈ సమిట్‌ని? అంటే ఓవరాల్ గా ఇలాంటివి అవసరమేనండి. మనం ఎక్కడికో దావోస్‌కెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ పెట్టుబడులను ఆకర్షించటం అనేది ఒక విధానం. మనమే ఇక్కడ అసలు అందరినీ పిలిచి చెయ్యడము అనేది ఇంకొక అయితే ఆహ్, ఆహ్, సామెత చెప్పినట్టు ఉండకోకుండా ఇప్పుడు మనం ఈ సమ్మిట్ జరపడానికి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ఖర్చు ఎంతయిందో, అలాగే దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే నిజంగా అనుకున్నట్లు రావాలని మనం కోరుకుంటాము. కానీ వచ్చిన తరువాత సరే వచ్చాయి అనుకుందాం. ఇవన్నీ ఫలప్రదమయ్యి అంటే పని మొదలుపెట్టి నిజంగా ఉద్యోగాలు కల్పన జరిగి ఇదంతా జరగటానికి ఒక టైం బౌండ్ ఉంటది. ఈ టైం బౌండ్ లోపల మళ్ళీ ఎన్నికలు వచ్చాయనుకోండి. ఎన్నికలు వచ్చిన తర్వాత ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదనుకోండి అనుకుందాం. వచ్చే ప్రభుత్వం ఎలాంటి విధానాలు తీసుకుంటది? వీళ్ళకి అదే రకమైన సపోర్ట్ ని ఇస్తదా? అంటే ఇది తలకెత్తుకున్నది చిన్నది కాదు. అంటే ప్లానింగు 2047 అనే ఒక రైజింగ్ ఫార్ములా ఏదైతే ఉందో దానికి రైజ్ అయ్యేదాన్ని అభివృద్ధిని ఎవరు చెయ్యడ్డం పెట్టినా ఆగదు నిజానికి. కానీ కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసము, సొంత ప్రయోజనాల కోసము, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం చేతులు అడ్డం పెట్టి, మోకాళ్ళు అడ్డం పెట్టి సునకానందం పొందేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2014, 2019లో అమరావతి రాజధాని విషయం మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో మనం చూసాం. అలా కాకుండా ఎవరొచ్చినా సరే ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా రాష్ట్రాలకి ప్రజలకి మంచి జరగాలనే ఉద్దేశంతో గనక ఇది కొనసాగాలని ముందుగా కోరుకుందాం. కాకపోతే ఈ మొత్తంలో టెక్నాలజీ అనేది చాలా పెద్ద ఎత్తున మన దేశం మీద కావచ్చు, ప్రపంచం మీద ఒక రకంగా దాడి చేస్తుందని చెప్పుకోవచ్చు మనం. అయితే దాన్ని తిప్పికొట్టడానికి దాని వల్ల వచ్చే దుష్పరిణామాల్ని మనం హ్యాండిల్ చేయడానికి తగినట్లుగా ఎవ్వరూ కూడా అలాంటి కంపెనీలను తీసుకొచ్చినట్టు అంటే ఎథికల్ హ్యాకింగ్ కావచ్చు, లేకపోతే సైబర్ నేరాలు జరగకుండా చూడటం ఎట్లా కావచ్చు. ఈ టెక్నాలజీ ఇన్ని పరిశ్రమలు రావటం వల్ల వచ్చే వాతావరణ కాలుష్యాన్ని
నివారించడానికి ఏం చేస్తారు అంటే అలాంటి వాటి కోసం ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయా? అలాగే అసలు సామాజిక న్యాయం ఉందా దీంట్లో దానికి ఉపయోగపడేటట్లుగా? సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాల వాళ్ళకి, అలాగే సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీల దృష్టికోణం ఏదైనా ఉందా లేదా? ఇట్లాంటి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ కాలుష్యానికి సంబంధించి పెట్టుబడిదారులు ఎంతసేపటికి సహజ వనరులను వాడుకుని వాటిని పీల్చి పిప్పి చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం మీద ఉన్న శ్రద్ధ ఏదైనా ఒక వ్యాపారం వల్ల వచ్చే దుష్పరిణామాలను హ్యాండిల్ చేయడానికి మట్టుకు వాళ్ళు ముందుకొస్తారని నేను ఎప్పుడు అనుకోను. దానికి సంబంధించి ప్రభుత్వాలు కూడా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సంపద ఏదైతే సృష్టించబడుతుందో ఆ సంపద వ్యక్తిగతంగా వాళ్ళ చేతుల్లోకి ఎలాగో వెళతది, కాదనట్లేదు. ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ లాంటి వాటిని ఇంకాస్త అంటే వాళ్ళ ఆ కళ్యాలు చేతిలో పట్టుకునేలాగా ఉండకపోతే గనక సంపద కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంటది. అలా ఉండింది అనుకోండి, అంటే ఇప్పుడు నేను చెప్పేది చాలా చిన్న విషయం, 2% సిఎస్ఆర్ చేసేది. అట్లా కాకుండా దాన్ని వీలైతే ఇంకాస్త పెంచేటట్లుగా సమాజం పట్ల వాళ్ళకి ఒక బాధ్యత ఉండేటట్లుగా కూడా ప్రభుత్వాలు వాళ్ళ మీద అజమాయిషీ చేయగలిగిన పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వాలు ఉండాలి అని చెప్పి మనం కోరుకోవడం తప్పని నేను అనుకోవట్లేదు. అత్యాశ కూడా కాదు. అలాగ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు వస్తున్నాయి అని చెప్తున్న పెట్టుబడుల్లో ఇందాక అనుకున్నట్లు ఈ దుష్పరిణామాలను హ్యాండిల్ చేయగలిగే టెక్నాలజీకి సంబంధించి ఎక్కడా ఏమీ కనిపించట్లేదు. ఎంతసేపు ఆర్టిఫిషియల్ బీచ్లు తీసుకొస్తాము, అవి తీసుకొస్తాము, ఇవి తీసుకొస్తాము, 1,48,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి, లక్షల కోట్లు వస్తున్నాయని, ఇవన్నీ పేపర్లకే పరిమితం కాకుండా ఉండాలనే ఒక ఆశావహ దృక్పథం అయితే నేను గట్టిగా కోరుకుంటున్నాను. అలాగే అన్ని వర్గాల వారికి ఈ సంపద అలాగే ఈ అభివృద్ధిలో భాగం పంచుకునేలాగా ఉద్యోగాల కల్పన ఇదంతా కూడా ప్రభుత్వం ఎంత మేరకి అజమాయిషీ చేయగలుగుతుంది అనేది కూడా కాస్త అనుమానంగానే ఉంది. ఏదైనా ఒక పెద్ద కొండని నెత్తి మీద పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అనేది మట్టుకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. నెక్స్ట్ సుందరయ్య గారు, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? రచన గారు, ఈ 2047 అనే ఒక విజన్ ఇప్పుడు ఇది గ్లోబల్ సమిట్ ఏదైతే జరుగుతుందో రైజింగ్ తెలంగాణలో, సో ఇది వాళ్ళు ఎంచుకున్న ఆ లొకేషన్ కూడా చాలా స్ట్రాటజిక్ లొకేషన్. వాళ్ళ యొక్క ముందే చెప్పారు ఈ పొలిటికల్ విమర్శలు ఇవన్నీ కూడా వస్తాయి. దావోస్ వెళ్ళినా కూడా, లేదంటే వైజాగ్ సమితిలో మొన్న చంద్రబాబు నాయుడు, లోకేష్, నిర్మలా సీతారామన్ గారు వీళ్ళందరూ వచ్చి కూడా కొన్ని వందల సంఖ్యలో ఎంఓయూలు జరిగినాయి. అయితే అవి మేడం చెప్పినట్టుగా చివరాఖరికి ఎంతవరకు మెటీరియలైజ్ అయ్యి ఎంతవరకు కార్యరూపం దాల్చుతుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. అయితే ఇక్కడ మనలాంటి వాళ్ళు ఎవరైనా విమర్శలు చేస్తారు, ఇవన్నీ ఉత్తుత్తి పేపర్ మీద చేసుకునే ఎంఓయూలే కదా, దీని వలన తెలంగాణకి ఒరిగేది ఏంటి, నిరుద్యోగ యువతకి అది ఎప్పుడు సాకారం అవ్వాలి, నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగాలు రావాలి అనే ఒక ఆశ నిరాశ మధ్య కొట్టుమిట్టాడే ఒక జనానికి ఒక క్లారిటీ ఇచ్చారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి అండ్ శ్రీధర్ బాబు మంత్రులు కూడా. ఇది పెట్టుబడులను ఆకర్షించడానికి నడుపుతున్న 2 రోజుల సమితి కాదు. ఇది మా ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఎలాంటి విజన్ ఉంది, ఎలాంటి దృక్పథం ఉంది, ఎలాంటి అభివృద్ధి కోణం ఉందనేది విశ్వవ్యాప్తంగా తెలియచేయడానికే, దాని యొక్క మాడ్యూల్ అందరికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ఇది విజన్ 2047. అంతేగాని ఇది పెట్టుబడులను ఆకర్షించే ఒక డైరెక్ట్ ప్రోగ్రామ్ అయితే కాదు అనేది వాళ్ళు ఇచ్చిన వివరణ. అది బాగానే ఉంది, సహేతుకంగానే ఉంది. అయితే ఇందులో హిడెన్ ఎజెండా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ హిడెన్ గా ఉండనియండి, అల్టిమేట్ గోల్ ఏంటి, ఆ పెట్టుబడులను ఆకర్షించడమే.
ఇప్పుడు వాళ్ళు నిన్న 4,00,000 కోట్లు అంటే 2,97,000 పెట్టుబడులు అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 3,00,000 కోట్ల పెట్టుబడులు నిన్న ఒక్క రోజుకే వచ్చినాయి అంటే, ఈ రోజు అనదర్ 4-5 లాక్స్ క్రోర్స్ రావచ్చు. సో ఇవాళ లాస్ట్ డే కాబట్టి. కానీ ఇవన్నీ కార్యరూపం దాల్చేటప్పటికి దీని యొక్క ట్యూన్ ఆఫ్ వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద స్టేట్ చాలా డౌన్ అవుతుందండి. అది టైం కాలమే నిర్ణయిస్తది. అయితే ఈ ఒకటైతే చాలా సిగ్నిఫికెంట్ గా కనిపిస్తున్నాయండి. ఫ్యూ కంపెనీస్ లైక్ 4-5 కంపెనీస్ అయితే డెఫినెట్ గా ఇట్స్ అ గ్రోయింగ్ సిటీ కాబట్టి తెలంగాణ, హైదరాబాద్ పర్టికులర్లీ ఇక్కడ వనరులన్నీ కూడా ఇండస్ట్రీస్లకి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. సో ఇలాంటి ప్లేస్ లో ఎవరైనా కూడా గ్లోబల్ గా ఉన్న పర్టికులర్లీ అమెరికా లాంటి కంట్రీ ఇప్పుడు ట్రంప్ యొక్క కార్పొరేట్ కంపెనీస్ అఫైర్స్ సిఇఓ నిన్న ఉన్నాడు అక్కడ హెడ్. సో అతను 1,00,000 కోట్లు డైరెక్ట్ గా 10 ఏళ్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అన్నాడు. అది అది కనిపిస్తుంది మనకి, వెరీ గ్లేరింగ్ ఎవిడెన్స్ అది. ఎందుకంటే ఆ పర్సన్ అక్కడ అటెండ్ అయ్యారు. సో అలాంటివి ఒక 4-5 కంపెనీస్ డెఫినెట్ గా మనం వీ కెన్ హోప్ ఫర్ దెమ్. అండ్ బట్ డెఫినెట్ గా ట్రంప్ పేరు కూడా పెడతానని చెప్పి ముఖ్యమంత్రి ట్రంప్ పేరు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ కి రిటాలియేషన్, అదే కృతజ్ఞతగా ట్రంప్ పేరే పెట్టేస్తా అన్నారు. అలా ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీ పేరు పెట్టుకుంటూ పోతే ఆ గల్లీలకి ఆ కాలనీలకి పెట్టుకుంటూ పోతే తెలంగాణ యొక్క అస్తిత్వమే కనుమరుగవుతుంది. సో రేపటి రోజు ఏమవుతుంది, రజాకారులు నిజాంస్ ఎలా పెట్టుకున్నారు వాళ్ళ భార్యల పేర్లు, భార్య కాని వాళ్ళ పేర్లు ఈ దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే ఇప్పుడు వ్యాప్తి చెందిందో ఢిల్లీ దగ్గర నుంచి ఇక్కడ వరకు, రేపటి రోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతి ఒక్కటి పేరు పెట్టుకుంటూ పోతే ఆ ప్రాంతం యొక్క అస్తిత్వం, గుర్తింపే కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. సో ఈ ఈ విజన్ ఏదైతే ఉందో నిజంగా అభినందించదగ్గ సమితి ఇది, గ్లోబల్ సమితి. సో చాలా మందిని ఆహ్వానించారు. కానీ ఆయనకి ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండడం వల్ల, లేదంటే ఇతర మంత్రులు సహకారం సరిగా అందకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో కొంతమంది ఒక బిగ్ హెడ్స్ అంటే ఆహ్వానించిన 29 మంది ముఖ్యమంత్రులు రాలేదు. సో వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన సిద్ధరామయ్య కూడా రాలేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ గారు వచ్చారు. తర్వాత బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత ఎలాగో గవర్నర్ బీజేపీ గవర్నరే. సో పరోక్షంగా సెంట్రల్ మద్దతు అనేది చెప్పినట్టు మేము ఉన్నాము, ఈ తెలంగాణ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాము అనే సంకేతాలు ఈ గ్లోబల్ సమితి సందర్భంగా ప్రజానీకానికి అర్థమైంది. తెలంగాణ ప్రజానీకానికి ఎస్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన డెఫినెట్ గా బీజేపీ నిలబడుతుంది, తన యొక్క చేయూతను అందిస్తుంది అని చెప్పడానికి, ప్రజలకి అర్థం అవడానికి ఈ ఇద్దరు పర్సనాలిటీస్, గవర్నర్ విష్ణుదేవ్ శర్మ గారు అండ్ కిషన్ రెడ్డి గారు, ఇది బిగ్ ఎవిడెన్స్. సో డెఫినెట్ గా ఈ విజన్ అనేది చాలా అభినందించదగ్గ పరిణామమే. కానీ దీన్ని పొలిటికల్ స్టంట్ గా యూజ్ చేసుకుంటాము, తర్వాత ఈ ఎంఓయూని మేము ఫాలోఅప్ చేయము, ఆ ఇండస్ట్రియలిస్టులతోటి మేము కమ్యూనికేషన్ నడపము, ఏదో కంటి తుడుపు చర్యగా వాళ్ళని ఆహ్వానించాం, దాన్ని సక్సెస్ చేశాం, పార్షియల్ సక్సెస్ అనాలి. ఇట్స్ నాట్ ఏ గ్రాండ్ సక్సెస్. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు రాలేదు, మనం చెప్పుకోదగ్గ పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఎంతగా రాలేదు. అమర్ రాజా, గల్లా జయదేవ్ గారు కానీ ఇంకా కొంతమంది వచ్చారు. కానీ ఇంకా మనము అత్యంత ఫెమిలియర్, ఫేమస్ అయిన ఇండస్ట్రియలిస్టులు చాలా మందిని రప్పించడంలో ఈ ప్రభుత్వం యొక్క టీము కొంచెం విఫలమైంది అన్నట్టుగా మనం భావించాలి. బట్ ఏదైతే ఆర్గనైజ్ చేశారో, అక్కడ చేసిన టెక్నాలజికల్ సెటప్ ఏదైతే కందుకూరులో చేశారో ఫ్యూచర్ సిటీలో, అది డెఫినెట్ గా ఐఎస్బి యొక్క టీంని వీళ్ళు సంప్రదించి ఆ ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ చేయడం వలన చాలా పటిష్టంగా సెక్యూరిటీ కానివ్వండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి 2 రోజుల కోసం ఏర్పాటు చేసింది. నిజంగా ఇట్స్ మైల్ స్టోన్, ఇట్స్ బెంచ్ మార్క్ ఫర్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది గ్లోబల్ సమిట్. సో డెఫినెట్ గా ఇంతో అంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఇది నిర్వహించకపోయినా ఇది అన్స్టాపబుల్ గ్రోయింగ్ ఉన్న సిటీ అండి. ఇది విశ్వనగరంగా అది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దీని అభివృద్ధిని అడ్డుకునే రాజకీయ శక్తులు ఏమీ ఉండవు. ఎందుకంటే ఆన్ ఇట్స్ ఓన్ ఇట్స్ గ్రోయింగ్ హైదరాబాద్. సో బికాస్ ఆఫ్ ఇట్స్ టెరిటోరియల్ అడ్వాంటేజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ అడ్వాంటేజ్ అండ్ టెక్నాలజికల్లీ ఆల్రెడీ గ్లోబల్ కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి
లాక్స్ ఆఫ్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళ ప్రొడక్టివిటీని పెంచుకుని దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు సెటిల్ డౌన్ యాజ్ ఇండస్ట్రియలిస్ట్ అనేది ప్రూవ్ అయిపోయింది. ఇట్స్ అ ప్రూవెన్ సిటీ. సో ఈ గ్లోబల్ సమిట్ వలన ఏమవుతుందంటే మరింత యాక్సలరేషన్ పెరుగుతుంది, ఎన్హాన్స్మెంట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎన్హాన్స్మెంట్ పెరుగుతుంది. సో గ్లోబల్ నుంచి వచ్చిన ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ 50 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వచ్చారు. వాళ్ళ మైండ్ లో కూడా ఎస్ సిటీ ఈజ్ ఆల్రెడీ గ్రోన్, సో వీ కెన్ కమ్ హియర్ అనేది ఒకటి భావన ఏర్పడింది. ఇది మంచి పరిణామం, ఇది సుపరిణామం స్టేట్ కోసం. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి, ఈ సదస్సును మీరు ఎలా చూస్తారు? ఈ విధంగా దాదాపు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి సదస్సులు నడుపుతున్నాయి. మొట్టమొదటిగా గుజరాత్ లో వైబ్రెంట్ గుజరాత్ పేరుతో మోడీ గారి నుంచి ప్రారంభమై కాలంలో ఇటువల్ల ఎన్ని కూడా ఒకే విధంగా ఒకే ప్రాసెస్ లో జరుగుతుంటాయి. ఒక దాదాపు 7 సంవత్సరాల క్రితం విశాఖలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇలాంటి సదస్సు జరిపినప్పుడు అరుణ్ జైట్లీ గారు ఆర్థిక వచ్చారు. ఆయన ఈ సదస్సుకి మంచి రెస్పాన్స్ వచ్చిందని చంద్రబాబు అంటే ఆయన ఒక మాట అన్నారు, విడిగా అన్న మీటింగ్ లో కాదు, నేను ప్రతి రాష్ట్రానికి కూడా వెళ్తున్నాను, ప్రతి రాష్ట్రంలో ఇలాంటి సదస్సులు జరుపుతున్నారు, దాదాపు ఒకే మనుషులు అందరి చోటికి వస్తున్నారు, వచ్చి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓఏలు కుదుర్చుకోవటం, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి కొంచెం సైట్ అంటే భూములు కేటాయించడం, ఆ భూముల్ని బ్యాంకులో తనఖాలు పెట్టి వాళ్ళు లోన్లు తీసుకోవటం, ఆ లోన్తో వాళ్ళు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోవటం, ఒక ఫ్యాక్టరీ పెట్టడం కానీ, ఒకరికి ఉద్యోగం ఇవ్వటం కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ ఎక్కడ జరగట్లేదు. ఈ బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ఆ బ్యాంకులకు లోన్ కట్టిన వాళ్ళు మీ ఆంధ్రప్రదేశ్ లో 1 లక్ష ముగ్గురు కలిసి 1,00,000 కోట్లు కట్టలేదు అని పేర్లు కూడా చెప్పారు. జిఎంఆర్, జీవికే అండ్ లంక ఈ ముగ్గురు కలిసి ఈ విధంగా ఇలాంటిది ఒక తమాషాగా మారిపోతున్నాయి. అనేక మంది జరుగుతున్నారు. ఈ అగ్రిమెంట్ పెద్ద ఇప్పుడు దావోస్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇలాగ ఎంఓఏలు కుదురుతున్నారు. వాళ్ళంతా హైదరాబాద్ వాళ్ళతో దావోస్ నుంచి అగ్రిమెంట్ చేసి ఎంఓఏలు కుదుర్చుకున్న అవసరం లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా తీసుకుంటే ఇది ఏదో దేశ విదేశాల నుంచి వస్తున్నారు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించామని మంత్రులను పంపించి మరి ముఖ్యమంత్రులు ఆహ్వానించారు. చివరికి కాంగ్రెస్ మంత్రులు కేంద్రం నుంచి స్థానిక ఎంపీ అయిన కిషన్ రెడ్డి తప్పితే కేంద్రంలో కూడా కీలకమైనటువంటి ఒక మంత్రి కూడా దీంట్లో హాజరు కాలేదు. ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరికి దేశంలో చెప్పుకోదగిన పారిశ్రామికవేత్తలు ట్రంప్ అని ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఆయన తప్పితే ఒక ఆదాయం నుంచి ఒక తప్పితే రాలేదు. ఆ కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా అవన్నీ కూడా వాళ్ళు దాంట్లో అనేక కంపెనీలు దావోస్ లో కుదుర్చుకున్న కంపెనీలు కూడా సస్పెక్టబుల్ కంపెనీస్ తో కుదుర్చుకున్నారు. ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది ఒకటి. ఇది ఒక గ్లోబల్ సమ్మిట్ జరిపి అని పేరు పెట్టి ఒక లోకల్ సమ్మిట్ గా మాత్రమే ఇది జరుగుతుంది. ఇది ఇటువంటి చెప్పిన హైదరాబాద్కి భౌగోళికంగా ఉన్న దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు మామూలుగా వస్తున్నాయి. వాళ్ళంతా ప్రభుత్వంతో ఇక్కడ వారికి ఏది రూపొందిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ప్రత్యేకంగా దీని వల్లనే ఈ సదస్సుకు రావిచ్చి ఇన్వెస్ట్మెంట్స్ ఏమాత్రం వస్తున్నాయి, దీనివల్ల నిజంగా ఈ విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న ఇలా సదస్సులో అసలు ఎంఓఏలు ఎన్ని తీసుకుంటున్నారు కూడా అనేక సదస్సులు ప్రతి రాష్ట్రంలో కూడా, ఇక్కడ తెలంగాణ కాదు మిగతా రాష్ట్రాలు కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఇదంతా ఒక తమాషాలాగా జరుగుతున్నాయి ఇవన్నీ. నిజంగా ఇవన్నీ ఎంతవరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకుముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని వేల లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు. అవన్నీ ఎన్ని నిజంగా ఎన్ని చేస్తున్నాయి? ఆల్రెడీ కమిట్ అయినటువంటి పెట్టుబడులు తిరిగి మరోసారి ఎంఓఏ చేసుకున్నారా ఏమిటి? ఇవన్నీ కూడా పరిశీలన చేస్తాయి కానీ మనకు తెలియవు అనమాట. థ్యాంక్ యూ నరేంద్ర గారు. నెక్స్ట్ కృష్ణకుమారి గారు మీరు చెప్పండి. నరేంద్ర గారు ఎప్పుడో వైబ్రెంట్ గుజరాత్ నుంచి కావచ్చు ఇదంతా మొదలైంది. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన విజన్ 2020 కావచ్చు, అలాగే ఇప్పుడు ఇది కూడా వికసిత్ భారత్ 2047 మోడీ గారు ప్రకటించినది కావచ్చు. దీని నమూనానే 2047 అంటే సేమ్ అదే తీసుకున్న విజన్. సో చాలా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు జరుగుతున్న సదస్సులో గతంలో జరిగిన వాటి నుంచి ఏమన్నా నేర్చుకుని గుణపాఠాలు తీసుకుని ఇది జరిపిన నేపథ్యం అన్న కనిపిస్తూ ఉందా? లేకపోతే అదే పందాలు ఇది కూడా వెళ్తుంది అన్న ఇంకొక విమర్శ కూడా దీని గురించి ఏమొస్తుందంటే, ఇది ఏదైతే వెన్యూ సెలెక్ట్ చేశారో
ఒక పక్కన ఇంత అభివృద్ధి చెందింది వదిలేసి అక్కడ వేయడం అనేది కొంత రియల్ ఎస్టేట్ భూమి కోసము, రియల్ ఎస్టేట్ ఇది పెట్టుబడుల కోసం అన్నది చెప్తున్నప్పటికీ అంతకుముందు ఈవెన్ శ్రీధర్ బాబు కూడా ఏమి అనౌన్స్ చేశారు, పెట్టుబడుల కోసం కాదు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికని కూడా ఆయన ముందు రోజు అనౌన్స్ చేశారు. సో ఒక వస్తున్న ప్రధాన విమర్శ ఇది కేవలం రియల్ ఎస్టేట్‌ని బూమ్ చేయడానికన్న విమర్శ కూడా వినిపిస్తుంది. సో గతం నుంచి పాఠాలు నేర్చుకున్నారా? లేకపోతే ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ ప్రమోషన్ కోసమా? దీని నుంచి వచ్చిన విమర్శల గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇది రియల్ ఎస్టేట్ కోసం చేశారా ఏంటి అనేది చూసుకుంటే గనక నిజానికి 3 సంవత్సరాల నుంచి శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కుంటుపడిందని చెప్పొచ్చు. అభివృద్ధి అంతా కూడా మనకి వెస్ట్ హైదరాబాద్‌లోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతమైంది. అది వట్టి మాట ఏం కాదు. అయితే ఇప్పుడు ఒక రకంగా ఈ ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ అవతల ఇలా రకరకాల ఫేజుల్లో మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఆ అభివృద్ధిలో భాగంగానే మేము ఆ ఏరియాల్లో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలి అంటే మేము రాయితీలు ఇస్తాము, ఆ ఏరియాలన్నీ డెవలప్ కావాలని మేము అనుకుంటున్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నిజంగా కూడా చెయ్యాల్సిందే. అందరూ హైదరాబాదు అని గతంలో ఎట్లా అయితే ఆంధ్ర పాలకులు ఆంధ్ర దోపిడీగాళ్ళు అని చెప్పి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, తెలంగాణ ఏ బేస్ మీద అయితే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చారో ఇప్పుడు ఆ పొరపాటు జరగకుండా ఉండటం కోసం ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మధ్యలోనూ ఓఆర్ఆర్ అవతలగా కూడా డెవలప్మెంట్లు ఎలా జరగాలి అనే దానికి ఒక రకంగా మంచి ప్రణాళిక అయితే ఉంది. ఈ విషయంలో ఎక్కడ మనం డౌట్ పడాల్సింది లేదు. కానీ ఏదైతే మీరు అనుకుంటున్నారో, ఏ ఉద్దేశంతో అయితే ఇదంతా చెయ్యాలనుకుంటున్నారో అది చివరి దాకా తీసుకెళ్లే చిత్తశుద్ధి ఉందా లేదా అన్నదే ఇక్కడ పాయింట్. రియల్ ఎస్టేట్ కోసమే చేశారు అనే మాట అనడం కూడా కరెక్ట్ కాదు. ఏం తప్పే ఉంది రియల్ ఎస్టేట్ కోసం చేస్తే? అక్కడైనా ముఖ్యమంత్రి గారికే పొలాలు ఉన్నాయా, లేకపోతే ఈ మంత్రులందరికీ పొలాలు ఉన్నాయా? కాదు కదా. ఆ ప్రాంతంలో ఆల్రెడీ ఫార్మా సిటీ కోసం అని చెప్పి సేకరించిన భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ఫ్యూచర్ సిటీ కట్టాలి అని అనుకుంటున్నారు. అదేమి పెద్ద తప్పేమి కాదు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా మన సైబరాబాద్ లో గాని మాదాపూరు, గచ్చిబౌలి ఈ ప్రాంతాలన్నిట్లో కూడా చాలా మంది మాట్లాడింది ఏంటి, రాజకీయ నాయకులకు భూములు ఉన్నాయి కాబట్టి చేశారు అన్నారు. నేను ఎలా ఆలోచిస్తానంటే సరే ఎందుకోసం కానివ్వండి, ఒక అభివృద్ధి అయితే వస్తుంది కదా. ఇవాళ మనం ఈ మణికొండ, ఈ నానక్రామ్గూడ, కాజాగూడ ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి. ఈ పగలు రావడానికి కూడా భయపడే ప్రాంతాలు ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం. మరి ఏ మాటగా మాట సైబర్ టవర్స్ వచ్చిన తర్వాత అంటే ఇది సైబర్ టవర్స్ వచ్చిన ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నది ఎవరు, ఆలోచించింది ఎవరు, అంతా చంద్రబాబు నాయుడు క్రెడిట్ అంతా కొట్టేశాడు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఒకటండి, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఏ ఒక్కరితోనూ అభివృద్ధి మొదలు కాదు, ఏ ఒక్కరితోనూ ఆగిపోదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఈ అభివృద్ధి అనేది ఒక రిలే పరుగు లాంటిది. ఒకళ్ళు బాగా పరిగెట్టాలి, వాళ్ళ వెనకున్న వాళ్ళకి అది అందివ్వాలి, వాళ్ళు పరిగెట్టాలి, వాళ్ళు మళ్ళీ వాళ్ళ వెనకున్న వాళ్ళకి అందించాలి. ఆ దృక్కోణం గనక లేదు అనుకోండి, సొంత వాళ్ళ జేబులు నింపటానికి అన్నట్లు ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. కొంతమంది ఈ పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఎంఓయూలు చేసుకొని సహజ వనరులు అంటే విద్యుత్ కావచ్చు, నేల కావచ్చు, వాటన్నిటిని కైవసం చేసుకున్న తర్వాత ముందు భూమిని తీసుకొని భూమి వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని దాన్ని బ్యాంకు లోన్లు పెట్టి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళ ఖాతాలు చెప్పారు. ఇది ఖచ్చితంగా ఇది ఒక రకంగా మనకి ఇట్లా చెప్పే వాళ్ళు కూడా కావాలి. ఇది ఒక చర్నాకోల్ లాగా ఉండాలి. నిజంగా వాళ్ళు చేసిన మోసం మామూలు మోసం కాదు. అయితే గమ్మత్తు ఏంటంటే
ఈ మోసగాళ్ళందరూ రాజకీయ పార్టీలో ఉన్నారు. ఇది అసలు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ గజ దొంగలు మోసగాళ్ళు రాజకీయ పార్టీల్లోనే ఉన్నారు. ఈ బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళందరూ పరోక్షంగానో ప్రత్యక్షంగానో రాజకీయ పార్టీలకు సంబంధించే ఉన్నారు. అందుకని రాజకీయాలకి ఈ పెట్టుబడిదారులకి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది సమాజంలో ఎవరికి అది వాళ్ళు వీళ్ళు వేరు వేరు అనే ఒక ఉద్దేశాన్ని కల్పించడంలో ఇవాళ ప్రధాన రాజకీయ పార్టీలు బొక్కబార్ల పడ్డాయని చెప్పొచ్చు. చాలా స్వార్థంతో వెళ్తున్నాయి. పైగా ఇక్కడ ఈ పెట్టుబడిదారుల దగ్గర నుంచినే వాళ్ళపైనే ఈడీ రైడ్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ ద్వారా డబ్బులు వెనకేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా అడుదిరిగి సామాన్య ప్రజలకి వాళ్ళని దోచుకోవటానికే పనికొస్తున్నాయి తప్పితే వేరేగా పనికి రావట్లే. ఇప్పుడు మొన్న ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చింది. ఏంటి అంటే తప్పనిసరి చెప్పాల్సి వచ్చింది. మనకు వచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ లో 92% ఒక బీజేపీ పార్టీకే వెళ్ళినవి. అయితే నేనేమంటున్నానంటే ఈ రాజకీయ పార్టీలు ఈ వ్యాపారస్తులకి సహజ వనరులను దోచిపెట్టి మళ్ళీ ఈ వ్యాపారస్తుల నుంచి డబ్బులు తీసుకొని పార్టీలు బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు తప్పితే ఈ మధ్యలో ఈ ప్రజలు మాయమైపోతున్నారు. ప్రజా అవసరాలు మాయమైపోతున్నాయి. సమాజ హితం మాయమైపోతుంది. ఈ సమాజ హితం లేకపోతే గనక ఎంత అభివృద్ధి ఉన్నా గానీ ఉపయోగమే లేదు. ఇది కొంతమంది జేబులు నింపటానికే పనికొస్తుంది. ఇవాళ ప్రపంచ సంపన్నుల జాబితాలో మన దేశంలో చాలా మంది ఉన్నారు అని చెప్పి మనం గొప్పలు చెప్పుకుంటున్నాం గాని ఎంతమంది ప్రజలు రోజు రోజుకి పేదరికంలోకి వెళ్తున్నారు అనేది ఎవరు మాట్లాడట్లా. ఇది ఇప్పుడు సైన్స్ విత్ హ్యూమన్ ఫేస్ లాగా టెక్నాలజీ విత్ సోషల్ ఫేజ్ కనిపించాలి. అట్లాగే సంపదకి అందరూ అర్హులే అనే ఒక ఉద్దేశాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు కలిగి ఉండాలి. అది గనక లేకపోతే గనక అది మోడీ గారు చేశారా, రేవంత్ రెడ్డి గారు చేశారా, చంద్రబాబు నాయుడు గారు చేశారా అనేది ఇమ్మెటీరియల్ అండి. అక్కడ మనుషులు మారతారు అంతే. కానీ రాజకీయం మట్టుకు మారట్లేదు. ఈ రాజకీయం మారే దిశగా మట్టుకు అందరం ఆలోచించాలి. సమాజ కోణం నుంచి ఆలోచించకపోతే గనక ఎంత అభివృద్ధి వచ్చినా ఎంత సంపద పోగుపడినా గానీ ఉపయోగం లేదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ కృష్ణ కుమారి గారు. నెక్స్ట్ సుందరయ్య గారు మీరు చెప్పండి. తెలంగాణ రైజింగ్ 2047 అనగానే వికసిత్ భారత్ 2047 గుర్తుకొస్తుంది. అలాగే ఇందాక నరేంద్ర గారు చెప్పినట్లు అప్పటి నుంచి వైబ్రెంట్ గుజరాత్ కావచ్చు, అంతకు ముందు జరిగిన చాలా సదస్సులు కావచ్చు, వీటన్నిటితో పోలిస్తే ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 బీజేపీది కాబట్టి బీజేపీ స్టార్ట్ చేసినటువంటి విషయం కాబట్టి దాని నుంచి చూసినా ఇప్పుడు ఈ గ్లోబల్ సమిట్ రైజింగ్ 2047 మీరు ఎలా చూస్తారు? ఎంతైనా కొంత కంపారిజన్ ఉంటుంది కదా. సో ఆ స్టాండ్ లో దీని డెవలప్మెంట్ మోడ్ ని మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇలాంటి సదస్సుల్లో నష్టం కలిగించే పారిశ్రామికవేత్తలు ఎప్పుడు ఉంటారండి, ఎక్కడైనా ఉంటారు. వాళ్ళు బిగినింగ్ నుంచే ఒక కాన్స్పిరసీ యాటిట్యూడ్ తోటి అప్రోచ్ అవుతూ ఉంటారు. నరేంద్ర చెప్పినట్టుగా ఇప్పుడు ఇంకా మరి కొంతమంది కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ అనేది టోటల్ గా చేంజ్ అయిపోయిందండి. భూమి తీసుకున్నా, ఇంకొక రాయితీని తీసుకున్నా కూడా దాన్ని ఒక స్టిపులేటెడ్ టైంలో టైం బాండెడ్ అగ్రిమెంట్ ఇస్తుంది గవర్నమెంట్. సపోజ్ అతను ఆ విత్ ఇన్ ది టైమ్ లైన్స్ లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయకపోయినా ఆ తర్వాత చెప్పిన ఏదో ఒక ఫ్లెక్సిబుల్ పీరియడ్ ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఆ తర్వాత వితౌట్ ఎనీ షోకాజ్ నోటీస్ దాన్ని రద్దు చేస్తారండి. ఆ ల్యాండ్ కానివ్వండి, పర్మిషన్స్ కానివ్వండి, ఇంకేదైనా సబ్సిడీస్ టోటల్ గా అది వెనక్కి తీసుకునే ఒక పాలసీ రూపొందించబడింది దేశవ్యాప్తంగా. అందుకని వికసిత్ భారత్ యొక్క లక్ష్యం ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ముద్రా లోన్స్ కూడా మహిళలు కూడా ఎంపవర్మెంట్ రావాలి. అన్ఎంప్లాయ్మెంట్ కి అనేక పరిశ్రమల ద్వారా ఉద్యోగ వసతి కల్పించాలి. పేదరికాన్ని నిర్మూలించాలి. అంతిమ లక్ష్యం అంత్యోదయం. అంత్యోదయం అంటే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరాలి అనేదే వికసిత్ భారత్ యొక్క లక్ష్యం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ గా మనం రైజింగ్ 2047 తెలంగాణ అంశమే ఇప్పుడు మనం తీసుకుంటే దాంట్లో ఇది నిర్వహించడానికి కారణం ఒక రియల్ ఎస్టేట్ భూమిని బూమింగ్ చేయడం, దాని యొక్క ఇది ట్రెండింగ్ చేయడం, లేదంటే దాని యొక్క ఇది
ప్రజలందరికీ తెలియజేయాలి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యూచర్ సిటీది అనే ఒక ఉద్దేశం కాకుండా మల్టీపర్పస్ ఉద్దేశాలు ఉంటాయి దాంట్లో. దేర్ ఆర్ సో మెనీ ఇంటెన్షన్స్. గవర్నమెంట్ యొక్క విజన్ ఫస్ట్ మాది ఇది మా ఉద్దేశం, మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా చేయబోతున్నాం. మహిళా ఉపాధి కల్పన కానివ్వండి, నిరుద్యోగ వసతి కానివ్వండి, ఫార్మా రంగం కానివ్వండి, తర్వాత ఇంజనీరింగ్ వ్యవస్థ కానివ్వండి, సాఫ్ట్వేర్ యొక్క లక్ష్యం కానివ్వండి, అనేక అంశాల మీద ఈ ఏ విధమైన ఒక అభివృద్ధి మాడ్యూల్ ఫార్ములా ఈ గవర్నమెంట్ ఉందో తెలియజేయడానికి కోసం ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఎలాంటి లొకేషన్ లో లొకేట్ అయ్యి ఉంది, వెదర్ ఇట్ ఈస్ స్ట్రాటజిక్ లొకేషనా లేదా ఐసోలేటెడ్ లొకేషనా, అసలు కనెక్టివిటీ లేని లొకేషనా అనేది కూడా తెలియచేయడం కోసం అంతమందిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ అది ఒక వెరీ కన్వీనియంట్ స్ట్రాటజిక్ లొకేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉంది. ఆ తర్వాత వెస్ట్రన్ సైడ్ ఏదైతే ఒక డెవలప్మెంట్ మొత్తం కేంద్రీకృతంగా ఉందో దానికి కనెక్టింగ్ ప్లేస్ లోనే ఉంది. సో దిర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ఈ ఫ్యూచర్ సిటీ డెఫినెట్ గా ఈ 3 సంవత్సరాల కాలంలోనే చాలా వరకు కార్యరూపం దాల్చొచ్చు. బీజేపీ లాంటి పార్టీ ఎప్పుడు కూడా దాన్ని ఖండించడానికి, దాన్ని అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంటాం. సో మా వంతు ఒక కోఆపరేషన్ గా, ఒక సింబాలిక్ గా కేంద్ర మంత్రి గాని, గవర్నర్ గాని వెళ్ళి ఈ ఈ శుభ పరిణామాన్ని ఆహ్వానించడం, దానికి మద్దతు తెలపడం జరిగింది. అయితే ఇదేదో కంటి తుడుపు చర్యలాగాను, ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా కాకుండా ఎవరైతే ఆసక్తి చూపుతున్న ఆ ఔత్సాహికుల్ని, ఈ ఈ మోటివేట్ అయ్యి ఇంట్రెస్టెడ్ ఉన్న ఇండస్ట్రియలిస్టుల్ని టైం టు టైం వాళ్ళని ఫాలో అప్ చేసుకుని వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టేలాగా అనేక రకాల వసతులు కల్పించి అది కార్యరూపం దాల్చేలాగా ఈ ప్రభుత్వము, ఈ క్యాబినెట్ మొత్తం అందరూ దీని మీద చిత్తశుద్ధితో పని చేస్తేనే అనుకున్న కాల పరిమితిలో అనుకున్న అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా ఒక ఈవెంట్ లాగా దీన్ని నిర్వహించి ఈవెంట్ సక్సెస్ అవుతుంది, మొత్తం అందరికీ తెలిసిపోయిందని దాన్ని పక్కన పెట్టేస్తే మాత్రం అన్ని సమితుల్లాగా, ప్రతి స్టేట్ లో జరిగిన సమితుల్లాగా లేటెస్ట్ దావోస్ వెళ్ళి అనేక ఎంఓయూలు అవన్నీ బుట్ట దాఖలు అయిపోయినాయి. మాట్లాడిన ఒక అంశం కూడా ఎక్కడా కూడా చర్చలో లేదు గవర్నమెంట్ నుంచి. ఉంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు, ఇతర పార్టీలకు కానీ ప్రజలకు కానీ వివరిస్తారు. దావోస్ వెళ్ళి చేసుకున్న 250 అగ్రిమెంట్లో ఫలానా కంపెనీ చెప్పుకోదగ్గ ఒక సిగ్నిఫికెంట్ వెల్ ఫేమస్ కంపెనీలు ఇన్ని వచ్చినాయి, ఇన్ని ఎంఓయూలు కార్యరూపం దాల్చిందని ప్రజలకు రివీల్ చేస్తారు. దట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇప్పుడు కూడా ఇది ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ గవర్నమెంట్ అది ప్రజలకి నిజమైన ఏర్పాటే చేశారు. ఈ వేదిక చాలా మనస్ఫూర్తిగా చేసింది గవర్నమెంట్, చిత్తశుద్ధితో చేసింది అని గుర్తింపు తెచ్చుకోవాలంటే స్టేట్ ప్రజానికా నుంచి డెఫినెట్ గా ఈ 3 సంవత్సరాల కాల పరిమితిలో ఈ రోజు నిన్న జరిగిన వాటిని అన్నిటిని కూడా కొంతవరకైనా తీసుకురాగలిగితే మనం నిరుద్యోగ నిర్మూలన కాడించి, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా అభివృద్ధి కాడించి, సాఫ్ట్వేర్ రంగంలో నుంచి, కన్స్ట్రక్షన్ రంగంలో నుంచి మరొక ఫ్యూచర్ సిటీని హైటెక్ సిటీ లాగానో, కోకాపేట్ సిటీ లాగానో మరో ఫ్యూచర్ మనం చూడొచ్చు. సో ఇది ప్రస్తుతానికి జరుగుతున్నది అయితే మాత్రం డెఫినెట్ గా ఇట్స్ గుడ్ విజన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. థ్యాంక్ యూ సుందరయ్య గారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని చూశారు కాబట్టి, వైబ్రెంట్ గుజరాత్ నుంచి చంద్రబాబు తీసుకొచ్చిన అన్ని చూశారు కాబట్టి, ఇప్పుడున్న సదస్సునే కాదు, పెట్టుబడి సదస్సులు కావచ్చు, ఇటువంటి విజనరీ సమిట్స్ కావచ్చు, ఏవి నిర్వహించినా ఎటువంటి సంస్కరణలు తీసుకొస్తే అట్లీస్ట్ కామన్ మ్యాన్ కి అందరికీ అర్థమయ్యేలాగా, దాన్ని ఫాలో అప్ చేసేలాగా, దానికంటూ ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించేలా ఉంటాయి అనుకుంటున్నారు. జస్ట్ ఒక 3-4 మినిట్స్ లో మీరు కన్క్లూడ్ చేసేయండి. అంటే రాష్ట్రాల మధ్య పెట్టుబడులు ఆకర్షించాలనే పోటీ ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అది ఆ రాష్ట్రాల గతంలో లేని విధంగా దానికోసం ప్రత్యేక ప్రయత్నాలు చేయటం, ఒకరిని మించి ఒకరు పెట్టుబడుల కోసం చివరికి అలా పెట్టుబడిలో అసలు చివరిలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కూడా ఇవాళ మొదటి కొద్ది రాష్ట్రాల్లో ఒకటిగా వచ్చింది. దేశంలో ఒక ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుంది, అది మంచిది. అయితే మన దేశంలో ఆర్థిక సంస్కరణలు అనేవి ఇవాళ గాడి తప్పిని మన దేశంలో అవి ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ప్రభుత్వ రంగం నుంచి పెట్టుబడులు కానీ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మన దేశంలో ఆశించిన స్థాయిలో కొత్తగా రావట్లేదు.
అనేది మన అన్ని ఆర్థిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మన స్టాక్ మార్కెట్ లో కూడా విదేశీ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్టర్స్ ఉన్నారో, వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు కానీ పెరగట్లేదు. ఈ విధంగా దేశం పెట్టుబడులకి ఒక రాజకీయ జోక్యాలు, రాజకీయ విధానాల యొక్క స్థిరమైన విధానం లేకపోవటం, దానివల్ల ఇవాళ ఉదాహరణకి బహిరంగంగా వాట్సాప్ లో వచ్చింది, డేటా సెంటర్ ఎందుకు విశాఖపట్నం వెళ్ళింది, వాళ్ళు ముఖ్యంగా మొదటగా బెంగళూరులోనో, హైదరాబాద్ లోనో, మద్రాసులో పెట్టాలనుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు ఆశించిన భారీ ముడుపులు చెల్లించలేక వాళ్ళు చెల్లించడానికి భయపడిపోయి అడిగినటువంటి ముడుపులు వాళ్ళు విశాఖపట్నం వెళ్ళారని. ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దీంట్లో ఒక పెద్ద ఎత్తున ఈ పెట్టుబడుల అవినీతి, భారతదేశంలో అవినీతి అనేది వాళ్ళ ముఖ్యంగా ఈ పెట్టుబడుల్లో దీనివల్ల చాలా మంది అంతర్జాతీయ పెట్టుబడిదారులు కానీ, విదేశీ పెట్టుబడిదారులు కానీ చాలా విధంగా భయపడుతున్నారు భారతదేశంలో వల్ల. ఆ విధంగా ఈ అవినీతికి ఆస్కారం లేనటువంటి విధానాలు, ఒక రెగ్యులేటరీ మెకానిజం మన దేశంలో చాలా బలహీనంగా ఉంది. వాళ్ళ ఇండిగో యొక్క అకస్మాత్తుగా సంవత్సరం క్రితం తీసుకొచ్చిన సంస్కరణలు ఇండిగోలో గత నవంబర్ 1 నుంచి అమలు అవుతున్నప్పుడు కూడా డిసెంబర్ 1 వరకు ఎలాంటి సమస్యలు లేనటువంటి ఇండిగో అకస్మాత్తుగా పుట్టిన రావడానికి ఒక రోజు ముందుగా మన భారతదేశంలో ఎందుకుని కొన్ని వందల విమానాలు ఆపేసి వచ్చింది. దానికి జవాబుదారు ఏంటి? ఇది క్రిమినల్ యాక్షన్. అది విధంగా దాని మీద ప్రభుత్వం అంత తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి వాళ్ళతో కూడా మాటలు చెప్తూ ఆచరణలో కఠినమైన చర్యలు తీసుకురాలేకపోతున్నారు. ఈ విధంగా పెట్టుబడిదారులు ఇంత క్రిమినల్ యాటిట్యూడ్ లో వ్యవహరిస్తుంటే విదేశాల్లో అది చాలా కష్టం అవుతుంది. కాబట్టి పారదర్శకమైనటువంటి, అవినీతికి ఆస్కారం లేనటువంటి ఆర్థిక సంస్కరణలు, దాంట్లో నిజమైన పోటీదారులకు అవకాశం ఉండాలి, నిజమైన పోటీ ఉండాలి. అది ప్రభుత్వం కొద్దిమంది సెలెక్టివ్, ప్రపంచంలో ఎక్కడైనా ఆర్థిక సంస్కరణలు వస్తే దాంట్లో అనేక మంది బెనిఫిట్ పొందాలి. ప్రజల మధ్య వల్ల ఆర్థిక ఆదాయాలు పంపిణీ జరగాలి. ఆ విధంగా కేవలం 2-3 పారిశ్రామికవేత్తల్ని దృష్టిలో పెట్టుకుని సంస్థలు తీసుకురావటం అనేది మన దేశంలో ప్రమాదకమైన సంకేతాలు. దానివల్ల కేవలం పెట్టుబడులు రావడం కాకుండా స్థానికంగా ఉపాధి పెరగాలి, ఆర్థికమైనటువంటి అభివృద్ధిలో ప్రజలకు కూడా దాని ఫలితాలు అందాలి. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు మనం చేయాల్సి ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాము. మీ ముగ్గురు ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047 గురించి కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇస్తే చర్చను ముగిద్దాం. ముందు కృష్ణకుమారి గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇదేనండి, ఏదైనా గాని ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉండాలి. అలాగే ఇందాక నేను చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నాను, రాజకీయాల్లో ఈ పెట్టుబడిదారుల జోక్యం చాలా ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయింది? ఈ రాజకీయ నాయకులు మళ్ళీ మళ్ళీ గెలవాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ డబ్బులు ఖర్చు పెట్టడం కోసం పెట్టుబడిదారుల మీద ఆధారపడుతున్నారు. ఇది క్విడ్ ప్రోకోకి చాలా దోహదం చేస్తుంది. ప్రైవేట్ ఆస్తి పెరగడానికి, అలాగే సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమ్మిట్ ఏదైతే ఉందో విజన్ చాలా బాగుంది. ఇప్పుడు పుస్తకాలు చాలా బాగుంటాయి, ఆ పుస్తకాలు ఆచరణ యోగ్యంగా ఉంటే ఇంకా బాగుంటాయి. అలాగే ఈ విజనరీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఈ విజనరీ సమ్మిట్ ఏదైతే ఉందో, ఇది పూర్తిగా ఫలప్రదం అయ్యి సమాజానికి ఉపయోగపడి, అలాగే తెలంగాణ ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని రకాలుగా అందరినీ సంతృప్తి పరచగలిగిన ప్రదేశం, భూమి విషయంలో కావచ్చు, వాతావరణం విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే అలాంటి తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతం మరీ ముఖ్యంగా ఈ విజనరీ సమ్మిట్ లో వచ్చే వాటన్నిటిని తాను ఇముడ్చుకుని అభివృద్ధిలో భాగం కావాలని, అలాగే ఇప్పుడు ఏ ప్రాంతాలైతే అభివృద్ధికి నోచుకోలేదో ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధిలోకి భాగం అయితే గనక రాష్ట్ర అభివృద్ధి జరిగి సంపద సృష్టించబడితే ప్రజలకు అంతకన్నా కావాల్సింది లేదు. సంక్షేమ కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు పెట్టాలంటే కూడా రాష్ట్రానికి ఆదాయం ఉంటేనే ఖర్చు పెట్టగలుగుతారు. మరి చూస్తేనేమో
బాగా జరిగినాయి అంటారు, గల్లాపెట్టులోనేమో డబ్బులు లేవంటారు. ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రచార పటాటోపం కాకుండా వీటన్నిటిని ఏమంటాము వాస్తవ రూపం దాలిస్తే గనుక చాలా సంతోషం. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. నెక్స్ట్ సుందరయ్య గారు, మీరు కన్క్లూడ్ చేయండి. రచన గారు, ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఈ సమితిలో ఇండస్ట్రియల్ పాలసీ చాలా పటిష్టంగా రూపొందించారు. దాంట్లో ఉండే రెగ్యులేటరీ అంశాలు కూడా ఇండస్ట్రియలిస్ట్ కి ఈకో ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో అవి రావడంలో కొంతవరకు 50% నుంచి 40% వరకు మెటీరియలైజ్ అవడంలో ఎలాంటి డౌట్ లేదనిపిస్తుంది. అయితే ఒక విషయం గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కానివ్వండి, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఒక విషయం దృష్టి సారించాల్సిన అంశం ఏంటంటే, అభివృద్ధి మొత్తం ఒక ప్రాంతానికి పరిమితం అయిపోతే ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయ అసంతృప్తి తాలూకా నిరసనలు, సెగలు ఇలాంటివన్నీ మళ్ళీ తయారవుతాయి. ఓన్లీ వెస్టర్న్ సైడ్ అంతా కంటిన్యూస్ గా ఒక సైడే డంప్ అయిపోతే డెవలప్మెంట్ మొత్తం, ఈ అదర్ సైడ్స్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అది ఎడారిలాగా మారిపోతుంది. ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్ గాను, ఓన్లీ ఇంకా ఒక నిరుపయోగంగా, అంటే ఆదిలాబాద్ జిల్లాలో కానివ్వండి, మహబూబాబాద్ జిల్లాలో కానివ్వండి, లేకపోతే ఇటు చౌటుప్పల్ సైడ్ కానివ్వండి, ఎలాంటి ప్రాజెక్టులు లేవు పెద్దగా. అక్కడ ప్రజలకి ఏదన్నా వసతి కావాలంటే ఎలాంటి చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు. ఏది చూసినా కూడా అంతా వెస్టర్న్ సైడ్, కోకాపేట, నార్సింగ్, ఇప్పుడు ఫార్మాసిటీ దాటి ఇంకా వికారాబాద్ వరకు కూడా ఈ కనెక్టివిటీ వెళ్ళిపోయింది. ఇప్పుడు వికారాబాద్ లో కూడా దెర్ ఇస్ ఏ ల్యాండ్ స్కేర్సిటీ. ఎవడన్నా ఒక 100 ఎకరాలు కొనాలంటే ల్యాండ్ లేదు. సో అంతా కూడా ఒకవైపు కేంద్రీకృతం అయితే, ఈ పారిశ్రామిక తాలూకా అభివృద్ధి ఒకవైపే అయితే, ప్రాంతీయ విద్వేషాలు రగిలి రేపటి రోజు ఈ స్టేట్ మళ్ళీ అనేక ఆందోళనకి గురి కావడం అనేది తథ్యం. అది అన్అవాయిడబుల్. సో డీసెంట్రలైజ్ చేస్తే తమిళనాడు స్టేట్ లాగా కోయంబత్తూరులో, మధురాలో ఇంకా అనేక జిల్లాల్లో డీసెంట్రలైజ్ అయింది అక్కడ డెవలప్మెంట్ మొత్తం. సో ఎక్కడికక్కడే ప్రజానికానికి ఉపాధి కల్పన అనేది సమృద్ధిగా ఏర్పడుతుంది. సో ఇది బిగినింగ్ నుంచి కూడా అక్కడ ప్రభుత్వాలు చాలా ముందు చూపుతోటి ఆ స్టేట్ కి వస్తున్న అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ని వాళ్ళు వ్యూహాత్మకంగా అనేక భాగాలకి విస్తరించడం వలన ఎక్కడా కూడా ప్రాంతీయ భేదాలు గాని, వైషమ్యాలు గాని, ఎలాంటి నిరసనలు గాని జరగడం లేదు. సో అదే సిమిలర్ గా 10 ఏళ్లు పాలించిన ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా, మేము సాఫ్ట్వేర్ ఓన్లీ మాదాపూర్, హైటెక్ సిటీ అక్కడికే పరిమితం చేయం, గట్కేసర్లో పెడతాము అంటే నామకి వాస్తే 1-2 వచ్చినాయి అంటే అది ఏమాత్రం కూడా పెద్దగా అది ఫ్లరిష్ అవ్వట్లేదు. ఆ గవర్నమెంట్ ఇచ్చిన హామీ మొత్తం తుంగలో తొక్కారు. ఒకవైపు వాళ్ళు కూడా భూములన్నీ అటువైపు కొనుక్కుని అభివృద్ధి మొత్తం ఒక సైడ్కే చేసేసి, మిగతా దిక్కులు 3 దిక్కులు కూడా ఒక ఎడారి అంటే నిరుపయోగంగా అక్కడ చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాలు అయిపోయింది. బీఆర్ఎస్ ఒక స్టేట్ విభజించిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్, 2 సంవత్సరాలు కాంగ్రెస్. సో మీరు వెస్టర్న్ సైడ్ ఒక సైడ్ వదిలేసి మిగతా 3 దిక్కులు చూస్తే ఒక్క సిగ్నిఫికెంట్ చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ కూడా ఎక్కడా కూడా ఈ గవర్నమెంట్ ఎలకేషన్ చేయలేదు. ఇప్పుడు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఏం కావాలండి? ల్యాండ్ కావాలి, మిగతా రాయితీలు కావాలి. అది హైదరాబాద్ అయి ఉంటే సరిపోతుంది. సో రింగ్ రోడ్డు, ఓఆర్ఆర్, RRR వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇట్స్ ఈజీ యాక్సెస్. సో గవర్నమెంట్ ముందు చూపుతోటి వ్యవహరించి మిగిలిన వెనకబడిన ప్రాంతాలను కూడా ఈ సమితి ద్వారా వచ్చే ఇన్వెస్టర్స్ కి సూచన చేయాలి. నువ్వు ఇక్కడ పెట్టుకో, నీ ఇండస్ట్రీ ఇక్కడ పెట్టుకో, మేము ఈ విధమైన సదుపాయాలు, సౌకర్యాలు మేము కల్పిస్తాం అని గవర్నమెంటే సూచన చేస్తేనే నలుదిక్కులా సమాంతరంగా అభివృద్ధి చెంది సమగ్రమైన అభివృద్ధికి తెలంగాణ స్టేట్, హైదరాబాద్ స్టేట్ నోచుకుంటుంది. అంతేగాని వాళ్ళ బంధువుల తాలూకానో, వాళ్ళకి ఫేవరిజం తాలూకా ప్రాంతాన్ని ఒకవైపే తీసుకుని పోతే మాత్రం ఇంబ్యాలెన్స్డ్ గవర్నెన్స్, ఇంబ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ స్టేటస్ అనేది ఏర్పడుతుంది ఈ స్టేట్ లో. సో సమతుల్యత దెబ్బతింటుంది. ఈ సమితి ద్వారా వచ్చి రాబోయే ఇన్వెస్టర్స్ కి అట్లీస్ట్ ఫ్యూచర్ లో నలుదిక్కుల డెవలప్మెంట్ కోణంలో చూడాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సుందరయ్య గారు. ఫైనల్ గా నరేంద్ర గారు, మీరు కన్క్లూడ్ చేయండి. అంటే ఇక్కడ ఈ సదస్సు ద్వారా తెలంగాణకి మరి కొత్తగా అదనంగా పెట్టుబడులు వస్తాయని, ఇక్కడ అభివృద్ధికి, ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి ఎంతో కొంత సహకారం చేస్తాయని ఆశిద్దాం.
అయితే ఈ పరిశ్రమలకి ప్రోత్సాహం పెడుతూ, పెట్టుబడులు పెడుతూ, వాటికి విచ్చలవిడిగా భూములు కేటాయించడం అనేది మన దేశంలో ఇక్కడే కాదు, తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక పెద్ద భారీ అక్రమాలుగా చోటు చూస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఐటీ ఇండస్ట్రీ కావాలంటే దానికి ఒక 2 ఎకరాలు, 3 ఎకరాల్లోనే ఓ బిల్డింగ్ లోనే కొన్ని వందల కోట్ల వ్యాపారం చేయవచ్చు. కానీ అలాంటి వాళ్ళకి 50 ఎకరాలు, 100 ఎకరాలు ఇచ్చి చాలా కంపెనీలు ప్రభుత్వంతో పెట్టుబడులు పెడుతూ భూములు తీసుకొని వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా అభివృద్ధి చేసుకుంటుంటూ అనేది చాలా కాలంగా అనేక చోట్ల జరుగుతూ ఉంది. వాడికి విచ్చలవిడిగా ప్రభుత్వం ఇచ్చేయటం, దానికి కరు చౌకగా ఇచ్చేసి దానికోసం మధ్యలో రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ లావాదేవీలు జరిపి ముడుపులు తీసుకోవటం ఒక ఒక వ్యవహారంగా మన దేశంలో మారుతూ ఉంది. చాలా కాలం క్రితం ఇక్కడ గచ్చిబౌలిలోనే బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఓపెన్ చేశారు ఆఫీస్ అక్కడ. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ అమెరికా బ్యాంక్ ఆఫ్ అమెరికాది వైస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ముందే అడిగాడు, మాకు ఇక్కడ స్థలం ఇస్తే మేము ఇక్కడ ఓన్ ఆఫీస్ మేము బిల్డింగ్ కట్టుకుంటా ఉన్నారు. అప్పుడు నేను అడిగాను ఆయన్ని, అమెరికాలో ఒక బ్యాంక్ ఆఫీస్ పెట్టుకోవాలంటే మీ అమెరికా ప్రభుత్వం స్థలం ఇస్తుందని మీరు కొనుక్కుంటారా? ఎవరు డూయింగ్ బిజినెస్ ఇయర్, మీరు వచ్చి ఇక్కడ దానికి మీరు వ్యాపారం చేయడానికి స్థలం అడుగుతారంటే సమాధానం లేదనమాట. ఆ విధంగా ఇది వాళ్ళు కూడా ప్రభుత్వంలో యొక్క బలహీనతను చూసి గొంతెం కోరటం. నేను కొన్ని చర్చల్లో ఉన్నాను, ప్రభుత్వం జరిపిన చర్చల్లో అలా ఏ విధంగా అయితే బెదిరింపు ధోరణిలో మాట్లాడుతుంటారు. మాకు తమిళనాడు ప్రభుత్వం ఇంత ఈ సౌకర్యాలు ఇస్తా ఉందండి, కర్ణాటక ఈ సౌకర్యాలు ఇస్తుంది, మీరేమి ఇస్తారు ఈ విధంగానే. ఆ విధంగా వ్యాపార విషయంలో వాళ్ళకి రాయితీలు ఇచ్చే విషయంలో కూడా నిజంగా ఉత్పత్తికి సహకరించేవి, ఇక్కడ ఉపాధి అవకాశాలను పెంచేవి, పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా అది ఉండాలి తప్ప అది దాన్ని దుర్వినియోగపరిచి పారిశ్రామికవేత్తలకి గొంతెం కోరికలు తీర్చే విధంగా కూడా ఉండకూడదు. ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం కూడా రూపొందించుకోవాలి. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు, నరేంద్ర గారు, సుందరయ్య గారు ఈ ఎడ్యుకేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇంతటితో ఈ చర్చను